సో, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్వాల్ అనమాట. సో, ఇంతకుముందు మనం ట్రాఫిక్‌ని మనం రెస్ట్రిక్ట్ చేయడానికి సెక్యూరిటీ గ్రూప్స్ వాడాము. ఎన్ఏసీఎల్, వాడాము. ఇంకా మా రౌట్ టేబుల్స్ రౌట్ టేబుల్స్ లోపల యాడ్ చేస్తూ ఉంటాం కదా! అది. సో, ఈ 3 చూస్తూ వచ్చామనమాట ఇంతకుముందు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఉండంగా మళ్ళీ మరీ మనకి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్వాల్ అవసరం ఏంటి అనేది చూద్దాం. సో, ఈ సెక్యూరిటీ గ్రూప్ దగ్గరకొచ్చేసరికి పోర్ట్స్ అలో చేయగలమా లేదా? ఆ లెవెల్‌లో చూసుకుంటాం. ఎన్ఏసీఎల్ లెవెల్‌లో వచ్చేసి మనం వీపీసీ గా ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలా? ఆర్గనైజేషన్‌లో లెవెల్‌లో ఏమన్నా ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఎన్ఏసీఎల్‌ని యూజ్ చేస్తాం. రౌట్ టేబుల్స్‌లో ట్రాఫిక్ అనేది ఎలా ఎళ్ళాలి అనేది చూస్తాం. కానీ ఈ ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్‌లో ఏంటంటే, అంటే వీటిని యూజ్ చేసి మనము సింపుల్‌గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక కంపెనీలో జాయిన్ అయినప్పుడు వాళ్ళు మనకు ఒక ల్యాప్‌టాప్ ఇస్తారు. ఆ ల్యాప్‌టాప్ లోపలికి మనం ఎలా లాగిన్ అవుతాము? మన కంపెనీ యూజర్ నేమ్ ఇస్తాము. కంపెనీ ప మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఇస్తాం. దాని లోపలికి అప్పుడే మనం ఎంటర్ అవ్వగలం కదా! సో, దాని లోపలికి ఎంటర్ అయినప్పుడు వాళ్ళు మనల్ని రెస్ట్రిక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబే వాళ్ళు బ్లాక్ చేయాలనుకున్నారు. సో, వాళ్ళు దేని ద్వారా దాన్ని బ్లాక్ చేయగలుగుతున్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్ యూజ్ చేస్తుంటే, దీన్ని యూజ్ చేసే చేస్తుంటారనమాట. ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ యూజ్ చేస్తుంటే, దీన్ని యూజ్ చేసే చేస్తారనమాట అలాంటివి. సో, ఇప్పుడు మనం ఏవన్నా వెబ్‌సైట్స్ లేదా ఏదన్నా పోర్ట్ నంబర్స్ కూడా మనం బ్లాక్ చేసుకోవచ్చు. అలాంటి 2 టైప్స్ మనం దీంట్లో చేసుకోవచ్చనమాట. ఈ 2 నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకి. ఓకే. సో, మనము ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఆర్కిటెక్చర్ ఫాలో అవుతాము. ఆ ఆర్కిటెక్చర్ ఇదనమాట. ఈ ఆర్కిటెక్చర్ ఏంటంటే, ఇది ఏడబ్ల్యూఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసిందే. ఇదొచ్చేసి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్. ఓకే. ఇది ఎక్కడ డిప్లాయ్ చేస్తాం మనం? ఫస్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే, ఒక వీపీసీ క్రియేట్ చేస్తాం. ఒక రీజియన్ లోపల ఒక వీపీసీ క్రియేట్ చేస్తాము. ఆ వీపీసీ లోపల 2 సబ్‌నెట్స్ ఉంటాయి. ఓకేనా? ఆ 2 సబ్‌నెట్స్ ఏంటివంటే పబ్లిక్ సబ్‌నెట్ ఒకటి, ప్రైవేట్ సబ్‌నెట్ ఒకటి. పబ్లిక్ సబ్‌నెట్‌లో ఏం పెడతామంటే, ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్ అనేది పెడతామనమాట. ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఏం పెడతామంటే, మన మెషిన్స్, మన సర్వర్స్ పెడతామనమాట. ఎందుకంటే, మన సర్వర్స్ ఎప్పుడు ఆహ్, ప ప్రైవేట్‌లోనే పెట్టాలి కాబట్టి. పబ్లిక్‌కి అవైలబుల్‌గా ఉండకూడదు. ఎవరు పడితే వాళ్ళు వాటిని యాక్సెస్ చేసుకునే విధంగా కాకుండా సెక్యూర్డ్‌గా ఉంచాలి కాబట్టి ప్రైవేట్‌లో పెడతామనమాట. ఈ ఆర్కిటెక్చర్‌ని మనం ఇంప్లిమెంట్ చేసి, ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్‌తో మనం ఏమేమి చేయగలమో చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ అయితే మనం వీపీసీ దాని లోపల 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేద్దాం. వీపీసీ అండ్ మోర్‌లోకొచ్చేసి ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్ అని ఇస్తాను. ఇక్కడ ఐపీ రేంజెస్ వచ్చేసి ల్యాబ్‌లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ఇక్కడ మెన్షన్ చేసుంటాను. ఈ ఫైర్‌వాల్ సబ్‌నెట్ అని ఉంది గదా! ఈ ఫైర్‌వాల్ సబ్‌నెట్ అనేది పబ్లిక్‌దనమాట. ఈ ప్రొటెక్టెడ్ సబ్‌నెట్ ఉండేది ప్రైవేట్‌దనమాట. ఓకేనా? సో, ఇది 10.1.10.0 ఓకే. సో, ఇది వీపీసీ రేంజ్ గదా! సారీ. ఈ వీపీసీ రేంజ్ ఇది వాళ్ళు 10.1.00 10.1.00/16 ఓకే. సో, మనకి ఒక అవైలబిలిటీ చాలు. అవైలబిలిటీ జోన్ ఏంటి? యూఎస్ ఈస్ట్ 1A ఒక పబ్లిక్ సబ్‌నెట్, ఒక ప్రైవేట్ సబ్‌నెట్ చాలు. వాటికి మనం రేంజెస్ సెలెక్ట్ చేద్దాం. మనకి /20 అవసరం లేదు. /20లో ఎన్ని ఐపీస్ వస్తాయి? 4096 ఐపీస్ వస్తాయి. మనకు /24 చాలు. 256. సో, ఇది పబ్లిక్ సబ్‌నెట్ కాబట్టి ఇది ఏ రేంజ్ ఇవ్వాలి? పబ్లిక్ సబ్‌నెట్ అంటే ఇది 10.1.1 సో, దీనికి /24 ఇచ్చేసి 10
ఇది ప్రైవేట్ దానికనమాట. సో, ఇప్పుడు వీపీసీ ఎండ్ పాయింట్స్ అవసరం లేదు. సో, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. ఇప్పుడు ఏమేమి క్రియేట్ అవుతాయి మనకి? ఒక వీపీసీ, 2 సబ్‌నెట్స్, ఆ 2 సబ్‌నెట్స్‌కి ఒక్కొక్క రౌట్ టేబుల్స్, ఒక ఇంటర్నెట్ గేట్‌వే ఫర్ పబ్లిక్ సబ్‌నెట్‌కనమాట. ఓకే. క్రియేట్. సో, మన ఈ ఆర్కిటెక్చర్ ప్రకారము వీపీసీ ఒకటి, 2 సబ్‌నెట్స్ క్రియేట్ చేశామనమాట. ఓకేనా? ఇవి కూడా వాటి రౌట్ టేబుల్స్ కూడా. ఈ ఇంటర్నెట్ గేట్‌వే కూడా క్రియేట్ అయింది. సో, ఇప్పుడు మనము ఈ ప్రైవేట్ సబ్‌నెట్‌లో ఒక EC2 ఇన్‌స్టెన్స్ అనేది క్రియేట్ చేయాలనమాట. ఈ EC2 ఇన్‌స్టెన్స్ అనేది మనము విండోస్ విషన్ వాడదాం. ఎందుకంటే, మనము వెబ్‌సైట్స్ బ్లాక్ అవుతున్నాయా లేదా? యూట్యూబ్ బ్లాక్ అవుతుందా లేదా? అవన్నీ చూడాలంటే విండోస్ మెషిన్ బెస్ట్ అనమాట. లినక్స్ మెషిన్ కంటే. సో, మనం ఇక్కడ విండోస్ మెషిన్ వాడదాం. EC2లోకెళ్ళి లాంచ్ ఇన్‌స్టెన్స్. విండోస్ సర్వర్. విండోస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ. మైక్రోసాఫ్ట్ విండోస్. ఇక్కడ బేస్ ఇమేజ్ బై డిఫాల్ట్ ఒకటి సెలెక్ట్ అవుతుంది. అది మన ల్యాబ్‌కి ఇదైనా పర్లేదనమాట. ఓకే. సో, ఇది T3 మైక్రో అనేది సెలెక్ట్ అయింది చూడండి. ఇంతకుముందు మనం అన్నిటికి T2 మైక్రో అవి యూజ్ చేస్తున్నాం. ఇది T3 మైక్రో సెలెక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ 2 వర్చువల్ సిపియూస్ 1 గీగాబైట్ మెమరీ వస్తుందనమాట. సో, కొంచెం దీనికి సైజ్ వైస్ కానీ, స్పీడ్ వైస్ గానీ ఒక సీపీయూ ఎక్కువే ఉండాలి. అంటే ఆహ్, అంతా గ్రాఫిక్స్ అంతా లోడ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటదిది. కాబట్టి టీ3 కంటే ఇంకా యాక్చువల్‌గా టీ2 మీడియం అవి తీసుకుంటే ఇంకా ఫాస్ట్‌గా పనిచేస్తది. మిషన్ అనేది. కానీ టీ3 మైక్రో అనేది మనకి సరిపోతుందనమాట. ల్యాబ్‌కి సరిపోతుంది. సో, అది యూజ్ చేద్దాము. కీ పేర్ వీపీసీ. ఇక్కడ ప్రైవేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైవేట్ 1. ఇక్కడొచ్చేసి ప్రైవేట్‌లో ఉంది గదా! సో, మనం ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్ ఐపీ అనేది కూడా ఎనేబుల్ చేద్దాం. క్రియేట్ సెక్యూరిటీ గ్రూప్ అని జెప్పేసి అలో ఆల్ డిస్క్రిప్షన్ కూడా అదే. ఆర్‌డిపి. మీరు ఇంతకుముందు ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ఎస్హెచ్ అని ఉండేది. ఎందుకంటే అప్పుడు మనం ఉబుంటు మిషన్స్, అమెజాన్ లినక్స్ మిషన్స్ అవి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు విండోస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి విండోస్ సర్వర్ ఆర్‌డిపి దాంతోనే కనెక్ట్ అవ్వగలం కాబట్టి సో, ఇది ఆర్‌డిపి ఉంది. పైగా పోర్ట్ నంబరు 3389 అనమాట దానికి పోర్ట్ నంబరు. మనం ఏం చేద్దాము, ఆ ఒక్క పోర్టే కాదు అంత ట్రాఫిక్‌ని అలో చేసేద్దాం. ఆల్, ఎనీవేర్ అని చెప్పేసి ఇది చూడండి 30 సెలెక్ట్ అయింది. ఎందుకు సెలెక్ట్ అయింది? ఇంతకుముందు మనం ఉబుంటు సెలెక్ట్ చేసుకున్నప్పుడు 8 సెలెక్ట్ అయ్యేదనమాట. ఓకేనా? 8 గిగాబైట్సే సెలెక్ట్ అయ్యేది. కానీ విండోస్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి అది లోడ్ అవ్వడానికి చానా మెమరీ అలా కావాలి కాబట్టి 30 బై డిఫాల్ట్ అదే సెలెక్ట్ చేసుకుంది అందుకని చెప్పేసి. సో, ఫైన్. మనం యూజర్ డేటా ఇక్కడ ఇవ్వకపోయినా ఐ మీన్ ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ కానీ మనం విండోస్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి మనం విండోస్‌కి తగ్గట్టు స్క్రిప్టే రాయాలి. కానీ మన దగ్గర ఉండే స్క్రిప్ట్ ఇది. స్క్రిప్ట్స్‌లోకొస్తే మన ఇది గేమ్ ఉంది గదా! ఎగ్జాంపుల్ స్క్రిప్ట్స్‌కొస్తే గేమ్‌కొస్తే ఇదేంటంటే ఇవన్నీ షెల్ స్క్రిప్ట్ అనమాట. ఇదంతా ఒక షెల్ స్క్రిప్ట్. ఇది ఎక్కడ రన్ చేయొచ్చు మనము ఉబుంటు మిషన్‌లో, లినక్స్ మిషన్‌లలో రన్ చేస్తాం. కానీ ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుంది విండోస్ మిషన్ కదా! సో, అప్పుడు ఏం చేయాలంటే ఈ స్క్రిప్ట్ మొత్తాన్ని మనము పవర్ షెల్ దాంట్లోకి చేంజ్ చేయాలన్నమాట. అప్పుడు ఆ స్క్రిప్ట్ రన్ అయ్యి నజినిక్స్ ఏదో ఇన్‌స్టాల్ చేసి సంథింగ్ ఉంటదన్నమాట. సో
మన ల్యాబ్‌కి అంత రిక్వైర్మెంట్ అవసరం లేదు. సో, దీన్ని స్కిప్ చేసేయొచ్చు మనం. ఆన్ చేయించి ఇన్‌స్టెన్స్. సో, ఈ మిషన్ క్రియేట్ అవ్వడానికి ఇక్కడ చూస్తే మనకి రెడీ అని కనిపిస్తుంది. సిస్టమ్ ఐ మీన్ స్టేటస్ చెక్ అనేది ఇనిషియలైజింగ్ అనేది ఉంది. సో, అది ఇంకా క్రియేట్ అవుతుందన్నమాట. అది క్రియేట్ అయిన తర్వాత మనం దాంట్లోకి ఆహ్, కనెక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. ఓకే. సో, ఇప్పుడు వీపీసీకొస్తే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫైర్‌వాల్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాం ఫైర్‌వాల్. సో, మనం ఫస్ట్ ఫైర్‌వాల్ క్రియేట్ చేయాలనుకో, ఫైర్‌వాల్‌కి పాలిసీస్‌తో రిక్వైర్మెంట్ ఉంటది. ఈ పాలిసీస్‌కి రిక్వైర్మెంట్ రూల్స్ అనేదుంటది. సో, మనం ఫస్ట్ రూల్స్ క్రియేట్ చేయాలి. ఆ రూల్స్ అన్నీ తీసుకెళ్ళి ఒక పాలిసీకి అసైన్ చేయాలి. ఆ పాలిసీని తీసుకెళ్ళి ఒక ఫైర్‌వాల్‌కి అసైన్ చేయాలి. ఆ ఫైర్‌వాల్‌ని తీసుకెళ్ళి మనము ఇప్పుడు క్రియేట్ చేసిన ఇన్‌స్టెన్స్ ఉంటది గదా! దీనికి రౌట్ టేబుల్స్ ఉంటాయి గదా! వాటికి అసైన్ చేయాలి. ఓకేనా? సో, అలా స్టెప్ బై స్టెప్ ఎళ్తామనమాట. సో, మన ఫస్ట్ స్టెప్ ఏంటి? రూల్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి ఫస్ట్. ఇది సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో, ఇక్కడ క్రియేట్ రూల్ గ్రూప్. ఇక్కడ మనం 2 టైప్స్ ఆఫ్ రూల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తామనమాట. ఓకే. సో, చూద్దాము. సో, దీంట్లో మనము 2 టైప్స్ ఆఫ్ రూల్ గ్రూప్స్ క్రియేట్ చేస్తాం. ఫస్ట్‌దొచ్చేసి డొమైన్స్‌కి. సెకండ్‌దొచ్చేసి పోర్ట్స్‌కి. డొమైన్స్ అంటే నువ్వు డొమైన్‌ని ఎగ్జాంపుల్ యూట్యూబ్. దీన్ని అలో చేయాలన్నా, డినే చేయాలన్నా మనం చేయొచ్చు యాక్టివిటీస్. ఐ మీన్ డొమైన్స్‌ని. ఇలాంటి డొమైన్స్ ఏదైనా అమెజాన్.కామ్ ఏవైనా సరే. పోర్ట్స్ అంటే మనకు తెలిసిందే 80 అంటే హెచ్‌టిటిపికి. ఇప్పుడు చూసిన మనం ఆర్‌డిబి 3389 సంథింగ్ అది. అలా పోర్ట్స్ ఏవైనా 22 ఎస్ఎస్‌హెచ్ ఇలాంటి అలో ఆర్ డినే చేయడానికి ఒక రూల్ గ్రూప్ క్రియేట్ చేస్తాము. ఇలాంటి డొమైన్స్ అలో ఆర్ డినే చేయడానికి ఒక రూల్ గ్రూప్ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే డొమైన్స్‌కి ఒకటి క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఓకే. ఇదొచ్చేసి స్టేట్‌ఫుల్ గ్రూప్. దీంట్లో కూడా మనకి ఈ గ్రూప్స్‌లో కూడా స్టేట్‌ఫుల్ అండ్ స్టేట్‌లెస్ అనేసి ఉంటాయి. ఓకే. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే డొమైన్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేసి నెక్స్ట్ డొమైన్ రూల్ గ్రూప్. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఇలా ప్రాక్టీస్ చేశాను. సో, నాకవి సజెస్ట్ చేస్తుంది. సో, ఇది నేమ్ ఇచ్చాము. ఆ రూల్ గ్రూప్‌కి డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఈ కెపాసిటీ అనేది మీరు చూసుకుంటే 100 ఇచ్చాను. నేను ఇంతకుముందు 100 తీసుకుంటాను. ఈ కెపాసిటీ ఏంటంటే ఒక్కసారి మనం రూల్ గ్రూప్ అనేది క్రియేట్ చేసామనుకోండి. ఎన్ని రూల్స్ మనం ఇక్కడ అప్లై చేయొచ్చు అనేది. ఇక్కడేంటంటే 1-30,000 అనమాట. ఒక్కొక్క రూల్ గ్రూప్‌కి మనం ఇచ్చుకోవచ్చు. ఈ రేంజ్‌లో మనం ఎన్నైనా ఇచ్చుకోవచ్చనమాట. కానీ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఒక్కసారి మనం కెపాసిటీ 100, 200 అలా ఎంతో మనకెంత కావాలో అప్ టు 30,000 ఇచ్చామంటే, దాన్ని మళ్ళీ చేంజ్ చేయలేం. కాబట్టి వాళ్ళేం చెప్తున్నారంటే, ముందే మీకి ఫ్యూచర్ కోసం ఎక్కువే ఇచ్చుకోండి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్. ఇక్కడ మనం డొమైన్ నేమ్స్ అని ఉంది గదా! ఇక్కడ మనం ఏ డొమైన్స్‌ని అలో చేయాలి, ఏ డొమైన్స్‌ని డినే చేయాలి అని ఇచ్చుకోవచ్చనమాట. ఎగ్జాంపుల్‌కి గూగుల్.కామ్ డాట్ ఇక్కడ ఇచ్చాను చూడండి. డాట్ ఇచ్చాను. దాని తర్వాత గూగుల్.కామ్ ఇచ్చాననమాట. సో, మన ల్యాబ్‌కి ఫస్ట్ గూగుల్‌ని ఒక్కదాన్నే అలో చేద్దాం. మిగతా ఏ వెబ్‌సైట్స్ అలో చేయొద్దు. నెక్స్ట్ దీన్ని అండర్‌స్టాండ్ చేసుకొని నెక్స్ట్ మీకు ల్యాబ్‌లో మొత్తం చూపిస్తాననమాట. ఏంటి అవి ఎలా అలో చేయాలి ఏంటి అని చెప్పేసి. ప్రస్తుతానికి మనము గూగుల్‌ని మాత్రమే అలో చేస్తున్నాం. హెచ్‌టిటిపిఎస్ అలో.
ఇక్కడ 2 యాక్షన్స్ ఉన్నాయి గదా! అలో చేయొచ్చు లేదా డినే చేయొచ్చు. ప్రస్తుతానికి అలో చేద్దాం. గూగుల్ నొక్కదాన్ని. అలో. ఓకే. నెక్స్ట్. నెక్స్ట్. క్రియేట్. ఓకే. సో, డొమైన్‌ది క్రియేట్ అయింది. మీన్‌వైల్ మన ఇన్‌స్టెన్స్ క్రియేట్ అవుతుందన్నాను గదా! ఇక్కడ చూస్తే మనకు 3 చెక్స్ అన్నీ డన్ అయ్యుండాలి. సక్సెస్‌ఫుల్ అయ్యుండాలి. 3 చెక్స్ అయిపోయాయి. సో, ఇప్పుడు మనము ఈ పబ్లిక్ ఐపిని తీసుకొని ఓకే. ఇలా కాకుండా మీకు ఇంకో విధంగా చెప్తాను. సో, ఈ మిషన్‌లకి ఇప్పుడు లాగిన్ అవ్వడం ఎలా? విండోస్ మిషన్‌లకి కనెక్ట్ అని నొక్కితే ఆర్‌డిపి క్లయింట్ అని ఉంది గదా! ఇది క్లిక్ ఇవ్వండి. సో, ఇక్కడ మీరు చూసుకుంటే అడ్మినిస్ట్రేటర్ మన యూజర్ నేమ్, గెట్ పాస్వర్డ్ ఉంది గదా! అది క్లిక్ చేస్తే ఇక్కడ మనము ప్రైవేట్‌కి అప్‌లోడ్ చేయమంటుందన్నమాట మన పెన్‌కి. ఇంతకుముందు మనము ఇన్‌స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు పెన్‌కి ఏది కావాలో అది సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఆ కీని ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేసి అప్‌లోడ్ చేయాలి. నా కీ ఇదన్నమాట. దీన్ని అప్‌లోడ్ చేస్తే డీక్రిప్ట్ పాస్వర్డ్ అంటే ఒక పాస్వర్డ్‌ని ఇది జనరేట్ చేస్తుందన్నమాట. సో, ఇప్పుడు ఏం చేయాలంటే మన సిస్టమ్‌లో ఆర్‌డిబి అనేస్తే రిమోట్ డెస్క్‌టాప్ కనెక్షన్ అనేసి ఉంటది విండోస్‌లో. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇది మన పబ్లిక్ టీఎన్ఎస్. దీన్ని కాపీ చేసి ఇక్కడ ఇయ్యాలి. యూజర్ నేమ్ అవుట్ స్పేస్. యూజర్ నేమ్ వచ్చేసి అడ్మినిస్ట్రేటర్ అనేది ఇస్తాము. ఇప్పుడు కనెక్ట్ అని నొక్కుతాం. ఇది కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు. ఇప్పుడు మనకి కనెక్ట్ అవ్వదు. ఒక ఎర్రర్ అనేది త్రో చేస్తది. ఎందుకు కనెక్ట్ అవ్వదు అనేది చెప్తాను. సో, కనెక్ట్ అవ్వలేదు. ఎందుకు కనెక్ట్ అవ్వలేదు అంటే ఆబ్వియస్‌గా మన సర్వర్ మనం డిప్లాయ్ చేసింది ప్రైవేట్ సబ్‌నెట్‌లో. ఓకేనా? ఇక్కడ. దీనికి ఇంటర్నెట్ యాక్సెస్ అసలు లేదు. సో, అలాంటప్పుడు మనం ఎలా కనెక్ట్ అవ్వగలం? కనెక్ట్ అవ్వలేమనమాట. సో, మరి దీనికి కనెక్ట్ అవ్వాలి గదా! మనం దీనికి కనెక్ట్ అయ్యి యూట్యూబ్ ఓపెన్ అవుతుందా? లేదంటే గూగుల్ ఓపెన్ అవుతుందా? ఇవన్నీ చూడాలి గదా! దానికి మనం ఏం చేయాలి అంటే, మనం ఒక పోర్ట్‌ని అలో చేయాలి. ఆ పోర్ట్‌ని మనం ఏ పోర్ట్ 3389 సంథింగ్ ఆ పోర్ట్‌ని అలో చేయాలంటే ఎలా చేయాలి? దానికొక రూల్ గ్రూప్ క్రియేట్ చేయాలన్నమాట. ఇది డొమైన్స్‌కి సరిపోయింది. ఇక్కడ మనం డిస్కస్ చేసినట్టు డొమైన్స్‌కి ఒకటి క్రియేట్ చేసాం. ఇప్పుడిక్కడ ఆర్‌డిపికి దాంట్లోకి లాగిన్ అవ్వడానికి ఒక పోర్ట్ అలో చేయాలి గదా! దానికొక రూల్ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఆ రూల్ గ్రూప్ ఇప్పుడు క్రియేట్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ వచ్చేసి స్టాండర్డ్ నెక్స్ట్ అని ఇచ్చి స్టాండర్డ్ పోర్ట్స్ కెపాసిటీ 100. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ ప్లేస్‌లో మనకొక ఇక్కడ ఒకటుంటది టేబుల్. ఇవి మనము అలో చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ ఉంటది. మీరు ఎలా అలో చేయాలి ఏంటి అనేసి. ఇవి ఉన్నాయి గదా! ఈ 3 మనం ఇప్పుడు యాడ్ చేయాలన్నమాట ఈ ప్రాసెస్‌లో. అది ఎలా యాడ్ చేయాలో నేను చూపిస్తానిప్పుడు. ఇక్కడికొచ్చాం గదా! కాన్ఫిగర్ ఇక్కడికొచ్చాం గదా! ఇవంతా స్కిప్ చేసేసేయండి. ఇక్కడికి రావాలి. స్టాండర్డ్ ఆహ్, స్టేట్‌ఫుల్ రూల్స్ అనేసి. ఇక్కడ టీసీపీ ఫస్ట్‌దొచ్చేసి టీసీపీ సెలెక్ట్ చేయండి. ఓకేనా? టీసీపీ సోర్స్ వచ్చేసి కస్టమ్. అంటే నా కస్టమ్ అంటే సోర్స్ అంటే నా ల్యాప్‌టాప్ నుంచి టీసీపీ చేయాలి అంటే ఆర్‌డీపీ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి వేరే వాళ్ళ ఎవ్వరి ల్యాప్‌టాప్ నుంచి ఆర్‌డీపీ చేయకూడదు. సో, అలాంటప్పుడు ఏంటి? నా ఐపీ ఏంటో కనుక్కోవాలి ఫస్ట్.
మై ఐపీ ఏదో ఒక వెబ్సైట్ వెళ్తే వీటిలలో నా పబ్లిక్ ఐపీ ఏంటి అనేది తెలుస్తుంది అనమాట. ఇది సో ఇలా ఇచ్చి /32 అని ఇస్తే అది ఒక సింగిల్ ఐపీ అని అర్థం అనమాట. సో ఇది ఎనీ పోర్ట్ పైన ఎక్కడికైనా కనెక్ట్ అయ్యేలా. డెస్టినేషన్ ఏంటంటే కస్టమ్ అని ఇచ్చి ఇక్కడ మన విపిసి రేంజ్ చేయాలి. 10 ఐ మీన్ ద దిస్ వన్ మిషన్ రేంజ్ అన్నమాట. ఈ సర్వర్ రేంజ్ ఇవ్వాలన్నమాట. మన కేసులో ఆ సర్వర్ రేంజ్ ఏంటి? ఇన్స్టెన్స్కి వెళ్దాం. ఇవి ఒక దగ్గర సేవ్ చేసుకుందాము. ఫ్యూచర్లో మనం లాగిన్ అవ్వడానికి మళ్ళీ కావాలంటే జనరేట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారి సేవ్ చేసుకుందాం. ఓకే. సో ఇన్స్టెన్స్ వెళ్తే ఇక్కడ చూస్తే 10.1.10 అని ఉంది. ఓకేనా, ఇది కాపీ చేయండి. ఇలా ఎడిట్ చేసుకోవాలి. 0/24 అదే కదా మన ప్రైవేట్ సబ్నెట్ రేంజ్ ఇది. సో ఆ రేంజ్ ఇచ్చేసి డెస్టినేషన్ నేను ఎక్కడికి వెళ్ళాలంటే కస్టమర్ ఇచ్చి 3389 ఆర్డిపికి. ఓకేనా, సో అది యాక్షన్ వచ్చేసి పాస్ అంటే మనల్ని ఆ పోర్ట్లో అలో చేయమని చెప్పేసి రూల్ యాడ్ చేస్తున్నాము. ఇక్కడ యాడ్ రూల్ అనేసి కింద టేబుల్లో యాడ్ అవుతుంది. యాడ్ అని నొక్కాము, ఇప్పుడు కింద టేబుల్లో యాడ్ అయిపోయింది. అలానే ఇంకొక రూల్ యాడ్ చేయాలి. ఆ ఇంకో రూల్ ఏంటంటే హెచ్డిపిది ఐపీ వచ్చి ఈ రెండు యాడ్ చేయాలి. హెచ్డిపి ఐపీ. సో మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ హెచ్టిటిపి సెలెక్ట్ చేసుకోండి. హెచ్టిటిపి సోర్స్ ఎనీ, డెస్టినేషన్ ఎనీ అండ్ సోర్స్ పోర్ట్ ఎనీ. సారీ, కస్టమ్ది వచ్చేసి ఇక్కడ ప్రైవేట్ రేంజ్ 24 కస్టమ్ ఇచ్చేసి హెచ్టిటిపి ఎక్కడికి వెళ్ళాలి? పోర్ట్ 80కి వెళ్ళాలన్నమాట. పాస్ ఇచ్చేసి యాడ్ రూల్. సెకండ్ది యాడ్ అయిపోయింది. థర్డ్ ఏంటి? ఐపీ అన్నమాట. ఐపీ సోర్స్ వచ్చేసి కస్టమ్ అని ఇచ్చి మన పబ్లిక్ ఐపీ /32 ఎనీ పోర్ట్ ఎక్కడికైనా. డెస్టినేషన్ వచ్చేసి కస్టమ్ అని ఇచ్చి సారీ కస్టమ్ SSH 22 అలో చేస్తున్నాం ఐపీ. సో ఈ మూడు యాడ్ చేస్తాం అనమాట. ఇలా చూసుకోండి. ఓకే, ఇలా ఉండేలాగా. సో నెక్స్ట్ సో ఇది టోటల్గా ఇది అనమాట. మీరు చేసేటప్పుడు రూల్స్ చూసుకోండి, వెరిఫై చేసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకొని వెరిఫై చేసుకోండి. క్రియేట్ రూల్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఈ రెండు రూల్ గ్రూప్స్ని క్రియేట్ చేసేసాం. ఇప్పుడు ఈ రెండు రూల్ గ్రూప్స్ని తీసుకెళ్ళి ఫైర్వాల్ పాలసీస్కి అదేం చేయాలి. సో దీనికి అసైన్ చేయాలన్నమాట.
ఇప్పుడు మనకి దాని పైనే ఒక ఆప్షన్ ఉంటది. నేను చూపించినట్టు. వాట్ ఈస్ ఇట్? ఇక్కడ ఫైర్‌వాల్ పాలిసీస్ అనేసి. దీని మీద క్లిక్ ఇస్తే మీరిక్కడ వెరిఫై చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు క్రియేట్ పాలిసీస్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ 2 ఉండాలన్నమాట. ఏది? అలో స్టాండర్డ్ పోర్ట్స్. పోర్ట్స్‌ని అలో చేయడానికి ఒకటి, డొమైన్స్‌ని అలో చేయడానికి ఒకటి. ఇప్పుడు పాలిసీస్‌లోకెళ్ళి క్రియేట్ ఫైర్‌వాల్ పాలిసీ అని ఇచ్చి నెట్వర్క్ ఫైర్‌వాల్ పాలిసీని ఇచ్చి ఇక్కడ డ్రాప్ అనేది సెలెక్ట్ చేయండి. డ్రాప్ నెక్స్ట్ ఇచ్చి ఇక్కడ స్టేట్‌ఫుల్ అని ఉంటదన్నమాట. ఈ స్టేట్‌ఫుల్‌లో యాడ్ స్టేట్‌ఫుల్ రూల్ గ్రూప్స్ అని ఉంటది. అది క్లిక్ ఇచ్చి ఇటు 2 సెలెక్ట్ చేయండి. యాడ్ చేయండి. యాడ్ అయ్యాయి. సో నెక్స్ట్ 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 క్రియేట్. సో ఇప్పుడు పాలసీ క్రియేట్ అవుతుంది. పాలసీ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫైర్‌వాల్‌ని క్రియేట్ చేయాలి. ఫైర్‌వాల్ మీద క్లిక్ ఇచ్చి క్రియేట్ ఫైర్‌వాల్ AWS నెట్వర్క్ ఫైర్‌వాల్ అంటే మెయిన్ నెట్వర్క్ ఫైర్‌వాల్ అని ఇచ్చి నెక్స్ట్ అని ఇచ్చి మన VPC సెలెక్ట్ చేయండి. నెట్వర్క్ ఫైర్‌వాల్ VPC. ఇక్కడ మనకు అవైలబిలిటీ జోన్ ఒకటే ఉంది. సబ్‌నెట్స్ ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఒకటొచ్చేసి పబ్లిక్, ఇంకోటొచ్చేసి ప్రైవేట్. ఓకేనా? సో, ఇక్కడ మనకు పబ్లిక్ సబ్‌నెట్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మన పబ్లిక్ సబ్‌నెట్‌లోనే మన నెట్వర్క్ ఫైర్‌వాల్ అనేది క్రియేట్ అవ్వాలి. పబ్లిక్ సబ్‌నెట్ ఐపీ అడ్రెస్ వచ్చేసి IPv4 అనుకోండి. నెక్స్ట్. ఓకే. ఈ 2 డిజేబుల్ చేయండి. ఇది కొంచెం అడ్వాన్స్డ్ ఫిల్టరింగ్ అన్నమాట. నెక్స్ట్. ఫైర్‌వాల్ నేమ్ వచ్చేసి మెయిన్ నెట్వర్క్ ఫైర్‌వాల్. ఓకే. సారీ. ఇదొచ్చేసి ఏం చెప్తుంది? ఫైర్‌వాల్ పాలిసీ అంటుంది కదా! మనం ఇక్కడ క్రియేట్ చేయమంది. బట్ మనం ఆల్రెడీ ఫైర్‌వాల్ పాలిసీ క్రియేట్ చేసాం. సో, అసోసియేట్ చేద్దాం. అసోసియేట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్‌లో నెట్వర్క్ ఫైర్‌వాల్ పాలిసీ అనేది క్రియేట్ చేసాం కదా ఇంతకుముందు. అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్. క్రియేట్. సో, ఇప్పుడు మన ఫైర్‌వాల్ అనేది క్రియేట్ అవుతుందన్నమాట. ఇది క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది. ఈజీగా 4, 5 మినిట్స్ తీసుకుంటది. మీన్‌వైల్ మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ వరకు అర్థమైంటే ఓకే. చాలు. ఇంకా ఆ నెట్వర్క్ ఫైల్ వాళ్ళు క్రియేట్ అవుతుంది కదా! యెస్. వెరిఫై చేద్దాం. ఇక్కడ మనకి ప్రొవిజనింగ్ కనపడింది కదా! పెండింగ్ కనపడింది. ఈ 2 డన్ అవ్వాలి. ఈ 2 డన్ అయితే మనం ప్రొసీడ్ అవుదాం. ఇంకో చిన్న థింగ్ ఏంటంటే ఫైర్‌వాల్ లోపల ట్రాఫిక్ ఎలా ఎళ్తుంది? ఎలా వస్తుంది? ట్రాఫిక్ అంతా మనం లాగ్స్ ఎలా స్టోర్ చేసుకోవాలి అంటే ఈ ఫైర్‌వాల్ లోపలికెళ్ళి అక్కడ మనకు ఒక లాగింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటది. ఓకే.
ఇక్కడ ఇలా, ఇలా వచ్చేసి ఎడిట్ మీద క్లిక్ ఇచ్చి ఇవన్నీ సెలెక్ట్ అలర్ట్స్ కావాలంటే అలర్ట్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఫ్లోస్, టీఎల్ఎస్ ఈ మూడిటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క సెక్షన్ ఓపెన్ అవుతుంది. ఇది వచ్చేసి అలర్ట్స్‌కి ఓపెన్ అయింది. ఇది వచ్చేసి ఫ్లో ఐ మీన్ ఫ్లోకి క్రియేట్ ఉంది. ఇది టీఎల్ఎస్‌కి. ఇక్కడ మనం S3 కావాలంటే S3లో స్టోర్ చేసుకోవాలంటే ఇక్కడ బకెట్ నేమ్ ఇవ్వచ్చు. ప్రిఫిక్స్ ఇవ్వచ్చు. ఎలాంటివి స్టోర్ అవ్వాలి అలర్ట్స్ అని చెప్పేసి అవన్నీ ఇచ్చి మనము సేవ్ అని నొక్కితే అవంతా S3 బకెట్‌లోను స్టోర్ అవుద్దనమాట. ఓకేనా? సో, ప్రస్తుతానికి మన ల్యాబ్‌కి లాగింగ్ అనేది ఎనేబుల్ చేయట్లేదు. ఇది జస్ట్ మీరు తెలుసుకోండి. సో, ఫైర్‌వాల్ అనేది ఇది క్రియేట్ అయిన తర్వాత మనకి ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అవుతుందనమాట. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తే న్యూ ట్యాబ్‌లో ఇక్కడ ఒక ఎండ్ పాయింట్ అనేది ఒకటి క్రియేట్ అయింది చూడండి. మెయిన్ నెట్వర్క్ ఫైర్‌వాల్ అని చెప్పేసి దానికోసము ఒక ఎండ్ పాయింట్ అనేది క్రియేట్ అయింది. స్టేటస్ పెండింగ్ ఇంకా క్రియేట్ అవుతుందన్నమాట. ఓకే. మీన్‌వైల్ ఇది వచ్చే లోపల మనము ఒక కొత్త రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలన్నమాట. ఎందుకు క్రియేట్ చేయాలి అంటే మన ఆర్కిటెక్చర్‌లోకెళ్తే ఇంటర్నెట్ నుంచి లోపలికొచ్చే ట్రాఫిక్ కోసము మనం ఒక రౌట్ టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. ఓకే. ఆ రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. క్రియేట్ రౌట్ టేబుల్ అని చెప్పేసి దానికి నేమ్ వచ్చేసి ఇంటర్నెట్ గేట్‌వే ఇంగ్రెస్ సబ్నెట్ ఆర్‌టి అని ఇచ్చి ఇక్కడ ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్వాల్ VPC సెలెక్ట్ చేసుకొని ఒక రౌట్ టేబుల్ క్రియేట్ చేద్దాం. ఓకే. ఆ రౌట్ టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత దానికి మనం ఒక ఇక్కడ ఎడ్జ్ అసోసియేషన్స్ అని ఉంది కదా! ఇది క్లిక్ ఇవ్వండి. ఎడిట్ ఎడ్జ్ అసోసియేషన్స్ అని ఇక్కడ ఇంటర్నెట్ గేట్‌వే అని ఉంది కదా! ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి సేవ్ చేంజెస్ నొక్కండి. ఓకే. అది క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఎడ్జ్ అసోసియేషన్స్‌లో క్లిక్ ఇస్తే మనకి ఎడిట్ ఎడ్జ్ అసోసియేషన్స్ నేను చూపించాను కదా! ఇది చెక్ చేసుకొని సేవ్ చేంజెస్ చేయండి. ఓకేనా? ఓకే. క్యాన్సిల్ చేయండి. ఇది ఇలాంటిది ఒకటి క్రియేట్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఎండ్ పాయింట్ క్రియేట్ అయిందా లేదా చూద్దాం. ఫైర్‌వాల్‌లో క్రియేట్ అయినప్పుడు. క్రియేట్ అయింది. అవైలబుల్‌లోకి వచ్చేసింది. మరి ఫైర్‌వాల్ క్రియేట్ అయిందా? చూద్దాం. ఫైర్‌వాల్ క్రియేట్ అయింది. సో, ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ఎండ్ పాయింట్ ఏదైతే క్రియేట్ అయిందో దీని ఐడీ ఒకటి మనకు కావాలి. నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఐడీ ఇది. ఈఎన్ఐ అనేది. దీన్ని కాపీ చేసుకొని
ఒక దగ్గర స్టోర్ చేసుకోండి. దీన్ని మనం వాడతాం. త్రీ రౌట్ టేబుల్స్ ఎడిట్ చేసేటప్పుడు. ఎఫ్డిడి నాది లాస్ట్లో గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే సో ఇప్పుడు ఫైర్ వాల్ సబ్నెట్ ఉంది కదా, ఐ మీన్ ఇప్పుడు సబ్నెట్స్ ఓపెన్ చేద్దాం. ఐ మీన్ రౌట్ టేబుల్స్. రౌట్ టేబుల్స్కి వెళ్తే ఇన్ని రౌట్ టేబుల్స్ ఉన్నాయి కదా. మన ఫైర్ వాల్ సబ్నెట్ యొక్క రౌట్ టేబుల్ ఉంటుంది కదా. ఫైర్ వాల్ సబ్నెట్ యొక్క రౌట్ టేబుల్ అంటే పబ్లిక్ సబ్నెట్ అనమాట. పబ్లిక్లోనే కదా మన ఇది ఉంది, మన ఫైర్ వాల్ ఉంది. సో దీనికి ఇంటర్నెట్ గేట్వే ఒకటి అటాచ్ చేసి ఉండాలి. సో అది ఫైన్. దాని తర్వాత మన ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కదా రౌట్ టేబుల్ ఒకటి, ఇది దీన్ని ఓపెన్ చేసి ఇక్కడ ఒక రౌట్ యాడ్ చేయాలన్నమాట. యాడ్ రౌట్ అని క్లిక్ ఇచ్చి ఇక్కడ మన సబ్నెట్ రేంజ్ 10.1. ఐ మీన్ విపిసి రేంజ్ 16 24 10.10/24 ఐ థింక్. ఇది వచ్చేసి మన సబ్నెట్ రేంజ్. ఏ సబ్నెట్ రేంజ్ విపిసిలోకి వస్తే విపిసి రిసోర్స్ మ్యాప్ వస్తే సబ్నెట్ ఇది మన ప్రైవేట్ సబ్నెట్ రేంజ్ 10.1.10/24 ఇది ఈ రేంజ్ అన్నమాట. మనం ఇక్కడ మనం రౌట్ టేబుల్లో ఎంటర్ చేస్తుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నెట్వర్క్ ఇంటర్ఫేస్ అనే సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనకి ఈఎన్ ఒకటి జనరేట్ అయింది కదా, ఎఫ్టిడి అనేది, ఇది సెలెక్ట్ చేయండి. ఓకే, ఓకే. సో లెట్ మీ వెరిఫై. ఫర్ ప్రొటెక్టెడ్ సబ్నెట్ అంటే ప్రైవేట్ సబ్నెట్కి రౌట్స్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ 0.0 ఈ నేను ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను ఇప్పుడు ఇంతకుముందు ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఎండ్ పాయింట్ ఐడి ఉంటుంది కదా, ఆ ఎండ్ పాయింట్ ఐడి వెరిఫై చేసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ యూపీసీ ఎండ్ పాయింట్ ఐడి ఐడి. ఓకే, సో సేవ్ చేంజెస్.
అండ్ ఇంకా ఉంది ప్రొటెక్టెడ్ ప్రొటెక్టెడ్ రౌట్ టేబుల్కి వెళ్ళి ప్రైవేట్ రౌట్ టేబుల్ ఎడిట్ అని చెప్పి యాడ్ అని ఇచ్చి ఇంటర్నెట్ దేని మీదుగా వెళ్ళాలి అంటే ఇంటర్నెట్కి దేని మీదుగా వెళ్ళాలి అంటే ఫైర్ వాల్ ద్వారా వెళ్ళు అంటే నెట్వర్క్ ఇంటర్ఫేస్ సేవ్ ఫైన్. ఓకే. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం లాగిన్ అవ్వడానికి ట్రై చేద్దాం. ఇంతకుముందు మనల్ని పాస్వర్డ్ అడగలేదు. సో ఇప్పుడు అడుగుతుంది. అంటే మనం కాన్ఫిగరేషన్స్ అంతా కరెక్ట్ గానే ఉంది. మనం ఈ ఆర్కిటెక్చర్‌ని అప్లై చేసామన్నమాట. ఈ ఆర్కిటెక్చర్. ఓకేనా? సో ఇప్పుడు పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుదాం. దాంట్లో ఇది మన పాస్వర్డ్. వీఎం పాస్వర్డ్ మనం జనరేట్ చేసిన పాస్వర్డ్. ఓకే. యెస్. ఇచ్చి సో ఇలానే ఉంటదన్నమాట. మన కంపెనీ వాళ్ళు ఇచ్చే మిషన్ ఇలానే ఉంటది మనకి. అక్కడ అడ్మినిస్ట్రేటర్ అనే ప్లేస్‌లో మనం వేరే యూజర్ నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. అది ఇంకా కొంచెం అడ్వాన్స్‌డ్ థింగ్. అది నెక్స్ట్ వచ్చే సెషన్స్‌లో చూద్దాం. ఎడ్జ్ ఓపెన్ చేద్దాము. చెక్ చేద్దాం. యూట్యూబ్ ఓపెన్ అవుతుందా? అమెజాన్ ఓపెన్ అవుతుందా? గూగుల్ ఓపెన్ అవుతుందా? ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయా లేదా? ఫస్ట్ చెక్ చేద్దాం. సో ఇక్కడ google.com అని ఇస్తే సెర్చ్ చేస్తే గూగుల్ పర్ఫెక్ట్‌గా ఓపెన్ అయింది. ఓకేనా? సో ఎగ్జాంపుల్ అబౌట్ అమెజాన్ అని ఇస్తే సెర్చ్ కూడా చేసుకోగలుగుతున్నాం ఈ విఎంలో. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే ఇది నేను న్యూ ట్యాబ్‌లో ఓపెన్ చేస్తాను ఇప్పుడు. ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్. ఇక్కడ యూఆర్ఎల్ చూసుకుంటే మీరు www.aboutamazon.com అని ఉంది. ఓకేనా? సో ఆ యూఆర్ఎల్ నేను ఇక్కడ సైడ్‌లో ఓపెన్ చేశాను. ఇక్కడికెళ్తే ఇది ఓపెన్ అవ్వదు. ఓకేనా? ఇలా చెప్తాను ఇంకా ఈజీగా ఉంటది నాకే. సో ఇది మన మిషన్ లోపల మిషను. ఇక్కడ ఓపెన్ ట్రోల్ అవుతూనే ఉంది కానీ ఓపెన్ అవ్వదు. ఓకే. సో ఇంకొకటి ఓపెన్ చేద్దాం. ఇది వికీపీడియాలో వచ్చింది. మన రెస్పాన్స్ అమెజాన్ గురించి. మరి వికీపీడియా ఓపెన్ అవుతుందా? అంటే అబౌట్ అమెజాన్ రావట్లేదు. వికీపీడియా ఓపెన్ అవ్వదు. ఏది అవ్వదనమాట. ఎక్సెప్ట్ గూగుల్. గూగుల్ తప్ప ఈ మిషన్‌లో ఏమీ పనిచేయదు. మీకు కావాలంటే ఇక్కడ youtube.com అని ఇస్తే అది కూడా ఓపెన్ అవ్వదనమాట. సో చూస్తే మీరు ఓపెన్ అవ్వట్లేదు. ఏది ఓపెన్ అవ్వదు. ఇవంతా ఓపెన్ అవ్వవు. సో వీటిని మనం ఎలా
అలో చేయాలి మరి? నేను వీళ్ళకి ఎలా ఈ యూజర్‌కి నేను ఎలా యాక్సెస్ ఇవ్వాలి మరి? సో, అది చూద్దాం ఇప్పుడు. సో, మనం డిస్కస్ చేసుకున్న దాని ప్రకారము డొమైన్స్‌కి డొమైన్ రూల్ గ్రూప్‌లో డొమైన్స్ యాడ్ చేయాలి. ఏమేమి యాక్సెస్ చేసుకోవచ్చు అని. ఓకేనా? సో, అది ఇప్పుడు చేద్దాం. మన రూల్ గ్రూప్స్‌లోకెళ్తే ఇక్కడ డొమైన్ రూల్ గ్రూప్స్‌లోకెళ్తే ఇక్కడ ఓన్లీ గూగుల్ డాట్ కామే ఇచ్చాం కదా! అందుకని అదే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఎడిట్ అని నొక్కి సో, ఇక్కడ నేను కొన్ని వెబ్‌సైట్స్ ఇలా ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను ఇలా. ఇవేద్దాం. ఇవన్నీ. సో, ఇప్పుడు మనం ఏమేమి యాక్సెస్ చేయొచ్చు? యూట్యూబ్, గూగుల్, మైక్రోసాఫ్ట్ అవుట్‌లుక్, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్, ట్విట్టర్, వికీపీడియా అండ్ క్లౌడ్ ఫ్లేర్ అనేది. ఇవన్నీ యాక్సెస్ చేసుకోగలం. సేవ్. ఓకే. సేవ్ అయిపోయాయి. ఇప్పుడు చూద్దాం. ఓపెన్ చేస్తే రిఫ్రెష్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ ఇది ఓపెన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకంటే డొమైన్ వేరుంది గదా! అందుకని జెప్పేసి. సో, ఇది చూద్దాం వికీపీడియాది. ఓపెన్ అయింది వికీపీడియా. ఇదొచ్చేసి సమ్ థర్డ్ పార్టీ వెబ్‌సైట్. సో, ఇది మనం అలో ఇవ్వలేదు కాబట్టి ఓపెన్ అవ్వట్లేదు. యూట్యూబ్ ఇప్పుడు ఓపెన్ అవుతుందన్నమాట. ఇది చూడండి డైరెక్ట్ హెచ్‌టిటిపిఎస్‌కి కన్వర్ట్ చేసుకుంది. సో, ఇప్పుడు ఓపెన్ అవుతుందన్నమాట. ఇంకా ఫేస్‌బుక్. ఫేస్‌బుక్ లాగిన్ పేజ్ వస్తుంది. యూట్యూబ్ ఓపెన్ అయింది చూడండి. ఇక్కడంతా వస్తున్నాయి. ఇదెందుకు లాగ్‌గా ఓపెన్ అవ్వట్లేదు అంటే, నేను సెలెక్ట్ చేసుకున్న వీఎం టైప్ ఐ మీన్ ఇన్‌స్టెన్స్ టైప్ అనేది చిన్నదనమాట. అందుకని జెప్పేసి ఇది స్లోగా లోడ్ అవుతుంది. ఇప్పుడు అమెజాన్ అనేది ఓపెన్ అయిందా? దీని గురించి అమెజాన్.కామ్ అంటే ఇది ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అవుతుంది చూడండి. ఫేస్‌బుక్ ఓపెన్ అవుతుంది. మొత్తం హెచ్‌టీఎంఎల్ పేజ్ అంతా వస్తుంది. సో, ఇలా అలో చేస్తాం. ఓకేనా? డొమైన్ రూల్స్ యాడ్ చేసుకొని ఇలా రెస్ట్రిక్ట్ చేయొచ్చనమాట ట్రాఫిక్‌ని. ఓకే. ఇదంతా ఫైన్. నెక్స్ట్ నేనేం చూపిద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు వినిపిస్తుంది. యాహ్! చెప్తాను. సో, ఇప్పుడు నేను టెర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను గూగుల్‌కి పింగ్ చేయగలనా లేదా? చూద్దాం. ఓకేనా? ఇప్పుడొచ్చేసి పింగ్ గూగుల్.కామ్ అని ఇస్తే, ఇప్పుడు మనకి ఇనిషియల్‌గా ఉండదు. ఎందుకుండదు అంటే, పింగ్ అనేది ఐసీఎంపీ అనే ప్రోటోకాల్ యూజ్ చేసుకుంటదనమాట. సో, మనము యాడ్ చేసింది ఈ 3 రూల్సే యాడ్ చేసామనమాట. మనం ఇక్కడ చూసుకుంటే, ఇది డొమైన్‌ది గదా! పోర్ట్స్ దానికెళ్తే ఇంకో రూల్ గ్రూప్‌కి మనం 3 యాడ్ చేసాం. ఒకటొచ్చేసి ఆర్‌డిపి చేయడానికి, రెండోది ఎస్ఎస్హెచ్ దానికి హెచ్‌టిటిపి అనేది ఓపెన్ చేసాం అంతే. సో, దీంట్లో పింగ్ అనేది ఐసీఎంపీకి సంబంధించింది గదా! మరి అది వర్క్ అవ్వాలంటే ఐసీఎంపీ అనేది మనం ఎనేబుల్ చేయాలి. సో, ఇప్పుడు ఇక్కడ ఐసీఎంపీ అనేది యాడ్ చేద్దాం. ఎడిట్ అని నొక్కి ఐసీఎంపీ అనేది సెలెక్ట్ చేసి ఎనీవేర్ దేనికైనా అని చెప్పేసి జస్ట్ యాడ్ రూల్ నొక్కండి. ఇవన్నీ ఎనీ అని ఇచ్చేసేయండి. సేవ్ ఇస్తే
సేవ్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా కాసేపట్లో మనకి గూగుల్‌కి పింగ్ అవుతుందన్నమాట. పింగ్ అనేది వర్క్ చేస్తది. సో, ప్రీవియస్‌గా మనం పింగ్ అనేది వాళ్ళు యూజ్ చేయకోకుండా రెస్ట్రిక్ట్ చేశామన్నమాట. ఇప్పుడు మనం వాళ్ళకి యాక్సెస్ ఇచ్చాం. ఈ యాక్సెస్ రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటది. సో, అందుకని చెప్పేసి అది ఇంకా రిస్ట్రిక్టెడ్ టైమ్ ఐ మీన్ రిక్వెస్టెడ్ టైమ్ ఔట్ అని వస్తుందన్నమాట. ఓకే. సో, వి ట్రై సెకండ్. ఇప్పుడైతుంది చూడండి. ఓకే. 0 లాస్ అన్నమాట. అంటే ఐసీఎంపీ ప్రోటోకాల్ పింగ్ అనేది వర్క్ చేస్తుంది. ఓకే. సో, ఇది అడ్వాంటేజెస్ ఆఫ్ ఫైర్‌వాల్. ఇలా కూడా చేయొచ్చు. ఈ లాగ్స్ అన్నీ మనం స్టోర్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవచ్చని చెప్పాను. మన ఫైర్‌వాల్‌లోకెళ్ళి ఇక్కడ లాగింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటది. దాన్ని యూజ్ చేసుకొని మనం లాగ్స్ అన్నీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఆప్షన్ యూజ్ చేసుకొని. ఓకే. సో, ఇది మన ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్ అన్నమాట. మరి దీన్ని ఎలా డిలీట్ చేయాలి అంటే ఫస్ట్ మన రౌట్ టేబుల్స్‌లో కాన్ఫిగర్ చేసిన ఆహ్, రౌట్స్ అన్నీ డిలీట్ చేయాలి. ఫస్ట్ ప్రైవేట్ ఆహ్, ఫస్ట్ మనం EC2 ఇన్‌స్టెన్స్ డిలీట్ చేసేద్దాము. ఇన్‌స్టెన్స్ టెర్మినేట్. టర్మినేట్ అవుతుంది. సో, ఇక్కడ మన ప్రైవేట్ సబ్‌నెట్‌లోకెళ్ళి ఎడిట్ రౌట్స్ అని చెప్పేసి ఇది గేట్‌వే లోడ్ బాలన్స్ సంథింగ్ ఇది ఉంది కదా! దీన్ని రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసి సేవ్. సో, ప్రైవేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓన్‌గా క్రియేట్ చేసిన ఇంటర్నెట్ గేట్‌వేది వచ్చేసి ఎడిట్ రౌట్స్ అని చెప్పేసి రిమూవ్ చేసి సేవ్. అలానే ఎడ్జ్ అసోసియేషన్స్ అని ఉంది కదా! ఇది డీసెలెక్ట్ చేసి సేవ్. ఎడ్జ్ అసోసియేషన్స్ అనేసి వెళ్ళిపోయి ఉంటదన్నమాట. ఇప్పుడు మన పబ్లిక్‌ది పబ్లిక్ రౌట్ టేబుల్‌లోకొచ్చి ఎడిట్ రౌట్స్, డిలీట్, సేవ్. అన్ని రౌట్ టేబుల్స్ నుంచి డిలీట్ చేసేసాము. ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్, ఈ ఫైర్‌వాల్ డిలీట్ అవ్వడానికి టైం తీసుకుంటదన్నమాట. సో, ఎండ్ పాయింట్ సెలెక్ట్ చేసి ఓకే. డిలీట్ అవ్వట్లేదు. ఎందుకు? వీపీసీ సమ్‌వేర్ ఇన్ వీపీసీ ఓకే. వీపీసీ మేనేజ్ చేస్తున్నట్టుంది. ఫస్ట్ మనము ఇంకా ఫైర్‌వాల్‌ని డిలీట్ చేద్దాం. థింక్ ఫైర్‌వాల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. ఫైర్‌వాల్ సెలెక్ట్ చేసి డిలీట్. సో, ఫైర్‌వాల్ డిలీట్ అయిన తర్వాత ఎండ్ పాయింట్స్ డిలీట్ అవ్వాలి. దీన్ని డీసెలెక్ట్ చేసి డిలీటింగ్ అని వచ్చేసింది చూడండి. ఎండ్ పాయింట్ డిలీట్ అయిపోతుంది. ఫైర్‌వాల్ డిలీట్ చేస్తుంది. సో, ఫైన్. నెక్స్ట్ మన వీపీసీ మొత్తాన్ని డిలీట్ చేసేయొచ్చు.
కాసేపట్లో. సో, ఇదనమాట ఏడబ్ల్యూఎస్ నెట్వర్క్ ఫైర్‌వాల్ గురించి. డన్. మొత్తం డిలీట్ అయిపోతాయి. సో, ఇంకొకటేం చెప్పాలంటే మీకి, మనం ఈ వీపీఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ దీని గురించి మాట్లాడాలి యాక్చువల్‌గా. దీనికి మనకి ఆహ్, వీఎన్‌జీ అనేసి ఒక సర్వీస్ ఉంటది అజూర్‌లో. సో, అది మనం క్రియేట్ చేయాలి. ఆ వీఎన్‌జీ సర్వీస్‌కి మనకి సబ్స్క్రిప్షన్ కావాలి. సో, అది ఈ 2 టాపిక్స్ ఈ వీపీజీ గురించి ప్లస్ ట్రాన్సిట్ గేట్‌వే. ఈ 2 టాపిక్స్ మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాము. ఈ ట్రాన్సిట్ గేట్‌వే యూజ్ ఏంటి? అది మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్‌లో చెప్పాను. అండ్ అండ్ దాని గురించి ఏంటంటే ఆహ్, మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే మన ఆన్ ప్రెమిసెస్‌కి కనెక్ట్ అవ్వడానికి మన క్లౌడ్ ప్లస్ మన ఆన్ ప్రెమిసెస్ రెండిటిని కనెక్ట్ చేయాలంటే వీపీఎన్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవచ్చనమాట. అలానే 2 క్లౌడ్స్ మధ్యల ఏడబ్ల్యూఎస్ నుంచి అజూర్‌కి, అజూర్ నుంచి ఏడబ్ల్యూఎస్‌కి లేదంటే ఏడబ్ల్యూఎస్ నుంచి జీసీపీకి, జీసీపీ నుంచి ఏడబ్ల్యూఎస్‌కి, అజూర్‌కి అలా కనెక్ట్ చేసుకోవడానికి ఈవీపీజీ, వీపీఎన్ ఇలాంటి సర్వీసెస్ ఉంటాయి. సో, అది ఈ 2 సెషన్స్ మనం లాస్ట్‌లో డిస్కస్ చేద్దాం. ఓకే. మనం ఇంకా నెక్స్ట్ క్లాస్ నుంచి ఇప్పటివరకు మనం వీపీసీ మొత్తం టాపిక్స్ కంప్లీట్ చేసేసామనమాట. ఓకే. ఇక్కడికొస్తే కోర్ సిలబస్‌లకి వీపీసీ గురించి వీపీసీ పేరింగ్, నాట్ గేట్‌వే ఎండ్ పాయింట్స్ అయిపోయింది. సెక్యూరిటీ వీపీసీ అయిపోయింది. ఈ వీపీఎన్ కనెక్టివిటీ ఉంది గదా! ఇది పెండింగ్ ఉంది. ఇది నెక్స్ట్ చూద్దాము. లాస్ట్ ఆఫ్ ద కోర్సు. సో, ఇక్కడి వరకు వీపీసీ అనమాట. సో, మొత్తం అయిపోయినట్టే. నెక్స్ట్ నుంచి మనం వీపీసీ ఐ మీన్ ఈసీ2 ఇన్స్టెన్సెస్ గురించి స్టార్ట్ చేస్తాము. ఆ ఈసీ2 ఇన్స్టెన్సెస్‌లో ఈసీ2 ఇన్స్టెన్సెస్‌లో ఏమేమున్నాయి ఈ సర్వీసెస్ అన్నీ ఈ లెఫ్ట్ సైడ్ ఉండే సర్వీసెస్ అన్నీ మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఈ ఈసీ2లో ఉండే ఆప్షన్స్ ఏంటేంటివి? ఏమేమి మనం చేయొచ్చు అని చెప్పేసి వీటితో ఎక్స్‌ప్లోర్ చేద్దాము. ఇది నెక్స్ట్ క్లాస్‌లో మనం ఇంకా ఈ వీపీసీ స్టార్ట్ చేస్తాం. నెట్వర్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో, అది. ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయా ఇటాచి? లెట్ మీ స్టాప్ రికార్డింగ్.